హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఎగ్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా రెడీ చేసుకుంటాము. గుమగుమలాడే డాబా స్టైల్ ఎగ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎగ్ గ్రేవీ కర్రీని బ్యాచిలర్స్ అయితే ఫస్ట్ టైం వంట చేసేవారు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పైన బండి పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. రౌండ్గా సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటోలని ఇలా మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా టమాటో ప్యూరీని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా టమాటా ముక్కలు లేకుండా. ఇంకొక సైడ్ ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటో ప్యూరీని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలను పచ్చివే మిక్సీ పట్టాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి. ఇలా సపరేట్ అయిన తర్వాత మిగతా మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, చూపించిన స్పూన్తో ఒక 2 స్పూన్ల వరకు కారం వేసాను. ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా. మనం వేసుకున్న మసాలాలన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో తీసుకున్న పెరుగుని గడ్డలుగా లేకుండా చిలికి ఇందులో వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత బాండిపై మూత పెట్టి ఈ పెరుగు కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం ఉడికించుకునే ఎగ్స్ని ఇలా చూపించినట్లు హాఫ్ కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి 5 ఎగ్స్ తీసుకున్నాను. తీసుకున్న 5 ఎగ్స్ని కూడా ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేశాను. గ్రేవీ కూడా చూడండి థిక్గా అయిపోయింది. ఇలా కొద్దిసేపు పెరుగు వేసి మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి. ఈ గ్రేవీ థిక్గా కావాలనుకునేవారు వాటర్ని కొన్ని తక్కువగా వేయండి. గ్రేవీ కొంచెం పలచగా కావాలనుకునేవారు కొన్ని వాటర్ని ఎక్కువగానే వేయండి. నేను ఇక్కడ కొన్ని వేసాను. 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ కాస్త థిక్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ మొత్తం కూడా ఇలా గ్రేవీలో వేసుకోవాలి. గ్రేవీలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఎలా పడితే అలా కాకుండా మామూలుగా ఇలా కలిపి పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం నెమ్మదిగా కలియబెట్టుకున్న తర్వాత బండిపై మూత పెట్టాలి. గ్రేవీ ఇంకాస్త థిక్గా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా కాస్త థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మామూలుగా కలుపుకోండి. ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకున్నట్లయితే ఎగ్స్ మాత్రం విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, రుచి కూడా అద్భుతంగా ఉందండి. డాబా స్టైల్లో మనకు వడ్డించే ఎగ్ గ్రేవీ కర్రీ ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇందులో పోపులో ఎలాంటి మసాలా దినుసులు వేయలేదు. తక్కువ మసాలాలతో
ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఈజీగా రెడీ చేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అండి. చూస్తుంటే నేను ఒరుడుతుంది కదా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోరూరించే డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, అన్నంలోకి అయితే అద్రిపోతుందండి. ఈ గ్రేవీ కొంచెం వేసుకున్నా కూడా అన్నం అంతా కలుస్తుంది. చాలా బాగుందండి కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు గ్రేవీ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.